హాయ్ అండి. హాయ్, మీ పేరు? శశి. శశి. సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నాను. సీజన్ 7లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అంటూ ఎవరు లేరు, కానీ ఒక వ్యక్తిని చూస్తే నాకు చాలా బాగా ఆడుతున్నాడు, అలాంటి వ్యక్తి గెలిస్తే మంచిది అనిపించే వ్యక్తి ఎవరు అంటే పల్లవి ప్రశాంత్ అండి. పల్లవి ప్రశాంత్. సో అన్ని వీక్స్ నుంచి గేమ్స్ చూసారా ఆయన? చూసాను ఆయన గేమ్స్ చూసాను. పల్లవి ప్రశాంత్ ఆడిన గేమ్స్ లో ది బెస్ట్ అనిపించే 2 గేమ్స్ చెప్పండి. 2 గేమ్స్ అంటే ఒకసారి కలర్ బాక్స్ వచ్చేసి అదొక గేమ్ ఆడాడు, క్యూబ్స్ ఒకటి, ఇంకోటి పేపర్ వాటర్ వేస్తే వాటర్లో అది పడితే అది తేలుతుందా లేదా అని చెప్పేసి ఆ 2 గేమ్స్. ఫ్లోట్ అండ్ సింక్ బాగా నాకు ఇష్టం అతను ఆడే ఆటల్లో. యాక్చువల్గా నేను బిగ్ బాస్ అంతగా చూసేవాని కాదు, కానీ ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ కంటెస్టెంట్గా వచ్చాడో కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా చూడాలని చెప్పేసి. ఎందుకంటే చుట్టూ చూసుకుంటే అందరూ ఒక ఫేమ్తో వచ్చిన వాళ్ళే దాదాపు, లైక్ బాడీ అంటే లైక్ కొంతమంది జిమ్లో ఇలా బాడీ బిల్డర్స్ కానీ, లేకపోతే కొంతమంది సినిమా వాళ్ళు కానీ, సీరియల్స్ కానీ వచ్చారు. కానీ పల్లవి ప్రశాంత్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక 0 నుంచి హీరో స్థాయికి ఎదిగాడు పల్లవి ప్రశాంత్. అందుకే అతను కొంచెం ఇష్టం నాకు బాగా అందరికంటే. అండ్ బిగ్ బాస్ హౌస్లో స్పా బ్యాచ్, స్పై బ్యాచ్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? స్పై బ్యాచ్కే. స్పై బ్యాచ్. సో యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ వాళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తుంది చూసిన? వాళ్ళ బాండింగ్ చూస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక అన్నదమ్ముల అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది బిగ్ బాస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఏది చెప్పినా కూడా ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. లైక్ శివాజీ వెనకాల నుంచి చెప్పడము, అది చెప్పింది పల్లవి ప్రశాంత్ నో అనకుండా చేయడము ఎలా ఉంటుందంటే ఒక అన్నదమ్ముల బాండింగ్ అనేది క్రియేట్ ఉంటుంది అక్కడ. కాబట్టి పల్లవి ప్రశాంత్నే మేము గెలవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ పల్లవి ప్రశాంత్, ఎక్కడున్నా గెలుస్తావు ఖచ్చితంగా. ఓకే, ఇన్ని వీక్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేశారు, వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు? అది నేను డిసైడ్ చేయలేనండి, ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ బిగ్ బాస్. అది గేమ్. ఒక గేమ్లో ఎవరు వరస్ట్ విన్ ఆర్ లూజ్ అనే మేడ్ ఆర్ ఇన్ హెవెన్, అది మనం చెప్పలేం ఎలా ఉంటుంది చెప్పి. ఇవాళ నీ రోజు అప్పుడు నువ్వు గెలుస్తావు, కానప్పుడు నువ్వు గెలవలేవు. సో శోభా శెట్టి ఎలిమినేషన్ ఎలా అనిపించింది? లేదండి, తన గురించి నాకు అంతగా ఇష్టం ఉండదు. అంటే ఇష్టమని కాదు, అంతగా నేను ఆలోచించలేదు తన గురించి. ఐ లైక్ ఓన్లీ పల్లవి ప్రశాంత్. ఏదున్నా కూడా తన గురించి చూస్తా, కానీ అమర్దీప్ వీళ్ళు కూడా బాగా ఆడాలని నేను కోరుకుంటా. కానీ సో పల్లవి ప్రశాంత్కి ఓట్ వేయడానికి కాల్స్ చేస్తుంటే కలవట్లేదు అని అవును, ఒక టాపిక్ అయితే రైజ్ అవుతుంది. యాక్చువల్గా నేను కూడా అది నాకు అర్థం కావట్లేదు, అతన్ని తొక్కేయాలన్నా లేకపోతే ఏమైనా కాల్స్లో ఏమైనా ఇబ్బంది అనేది నాకు కూడా తెలియదు. చాలాసార్లు అలా అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్స్ దాంతో చేసినా కూడా అది అవ్వట్లేదు. అది ఎందుకో నాకు తెలియదు. కానీ పల్లవి ప్రశాంత్ విన్ అవ్వాలి ఎలాగైనా. లైక్ హాట్స్టార్లో ఇలా అయితే ఓట్లు వేయచ్చు. పల్లవి ప్రశాంత్ కాకుండా వేరే ఎవరైనా విన్? శివాజీ అన్నగారు అంటే మాకు ఇంకా ఒక రకమైన లైక్ వాట్ యు కాల్, ఒక రకమైన ఫీలింగ్ ఉండేది. అంటే అది ఏ చేసినా ఒక స్టాంప్ వేస్తాడు అతను, ముద్ర వేసుకుంటాడు, నేను చేస్తే ఇలా ఉంటుందని చెప్పేసి. కాబట్టి మాకు శివాజీ అన్న అంటే కూడా బాగా ప్రాణం. సో టాప్ 1, 2లో ఎవరు ఉంటారు? విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? రన్నర్ అంటే శివాజీ అన్న కానీ పల్లవి ప్రశాంత్ కానీ రావాలనుకుంటాం. వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళిద్దరు కాకుండా అంటే ఎవరు అనిపిస్తుంది ఇంకా అంతే. సో మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఈ వీక్లో మేబీ అమర్దీప్. సో అర్జున్ అండ్ యావర్ డేంజర్ జోన్లో ఉన్నారు మిడ్ వీక్లో. అవును. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలంటే ఎవరు అవుతారు? అది నేను చెప్పలేను, కొంచెం కష్టమే. మేబీ అర్జున్ అనుకుంటా. ఓకే.